విత్తనం మట్టిలోనే సమాధి అవుతోంది. వర్షాలు బాగా కురుస్తాయని ఆశపడిన రైతును నిరాశ మేఘం కమ్మేసింది. బోరు బావులు అడుగంటాయి. చినుకు కోసం కర్షకుడు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాడు. పైరు ప్రాణం నిలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నివ్వడం లేదు. వేసవిని తలపించే ఎండలకు వచ్చిన మొలకలు మాడిపోతున్నాయి. పండ్ల తోటలు దీనంగా చూస్తున్నాయి. ఇది సంక్షిప్తంగా అనంతపురం జిల్లాలోని మట్టి మనిషి బతుకు చిత్రం. ఇప్పటి వరకు ఖరీఫ్ పంటలు 20% సాగు చేశారంటే పరిస్థితి అర్థమైపోతోంది. అనంతపురం జిల్లా రైతులను వరుణుడు కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. నైరుతి పుష్కలంగా ఉంటుందని భావించిన కర్షకుడికి నిరాశ తప్పలేదు. వాతావరణ శాఖ అంచనాలు తారుమారైపోయాయి. జూన్, జూలైలో కురిసిన వర్షాలకు అనంత జిల్లాలో 20% అంటే 8,60,000 హెక్టార్ల విస్తీర్ణానికి కేవలం 1,70,000 హెక్టార్లే సాగులోకి వచ్చింది. దీనిలో సింహభాగం వేరుశెనగదే. ప్రస్తుతం ఈ పంటకు తడులు అవసరం కాగా మేఘం కరుణించడం లేదు. వేసవిని తలపించే ఎండలు, విపరీతమైన గాలి బెట్ట పరిస్థితులకు మరింత ఊతమిస్తోంది. జూన్, జూలైలో 131 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 84 మిల్లీమీటర్లే పడింది. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. గత 10 సంవత్సరాల నుంచి వర్షపాతం క్రమేణా సంవత్సరానికి తగ్గుతూ వస్తుంది. గత సంవత్సరంలో మనకి ఈరు మొత్తం చూసుకుంటే 39% రెయిన్ఫాల్ డెఫిషియెంట్లతోటి పంట దిగుబడులు కూడా తగ్గినాయి. 63 మండలాలు కూడా డ్రై స్పెల్స్ ఉన్నాయి కాబట్టి పంట దిగుబడిలో తగ్గుదల కనబడేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా. అంటే ఈ సినారియో ఇట్నే కంటిన్యూగానే అయితే తదుపరి సోయింగ్స్ కూడా కష్టమవుతుంది. ఈ ఏడాది ముందుగానే రైతులు వేరుశెనగ విత్తనం సిద్ధం చేసుకున్నారు. వర్షాభావ పరిస్థితితో కొన్ని చోట్ల విత్తనం ఇల్లు దాటలేదు. చాలా చోట్ల ఆ విత్తనం పాడైపోతుంది. రైతును ఇది మరింతగా కుంగదీస్తుంది. అదును దాటిపోతుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆగస్టు 1 వరకు జిల్లాలో వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేయడానికి వ్యవసాయ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తర్వాత ఆగస్టు నుంచి వేరుశనగ వేస్తే దిగుబడి బాగా తగ్గుతుంది, వేయొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఎర్ర నెలలో అయితే వేరుశనగ ప్రత్యామ్నాయంగా ఈ ఆగస్టు నెలలో కంది వేసుకోవచ్చు, ఆముదం వేసుకోవచ్చు, మినుము, పెసర, కొర్ర, జొన్న, సజ్జ, అలసంద ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నల్లరేగడి నెలలో అయితే బాగా వర్షం పడితేనే మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కొర్ర కానీ జలఫిరంగులతో రక్షక తడులిచ్చి ఎండుతున్న పంటలను కాపాడే యత్నం చేస్తున్నప్పటికీ వాతావరణం అనుకూలించక అది సత్ఫలితాలివ్వడం లేదు. జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల్లో నీరు లేక రక్షక తడులకు నీటి కొరత ఏర్పడుతోంది.